కానిస్టేబుల్, ఎస్ సార్. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఏ పక్క నుంచి అయినా వచ్చే ప్రమాదం ఉంది. బి అలర్ట్. అలాగే సార్. ఆపండ్రా. ఆగవే, ఆగో. జ్యోతి, మాకు చచ్చే హక్కు ఉంది, మమ్మల్ని వదలండి. జ్యోతి, ఉత్తరం రాసి అసెంబ్లీ హాల్ ముందు ఆడపిల్లని చిరసనాయలు పోసి తగలబెడతావరా? అంత మగాడివా? స్టేషన్లకు పదరాన్ని నేను కన్న కూతుర్రా, దాన్ని నరుక్కుంటాను, చంపుకుంటాను. కాదంటానికి నువ్వే వడివిరా, ఎవడివి? రా అండ్ ఆర్డర్ రా. పదరా స్టేషన్కి. రాయండి వ్యాన్లో. చచ్చే హక్కు మాకుంది. న్యాయం చేయండి వాడు. నీకు ఆపే హక్కు అడిగిందిరా. మమ్మల్ని వదలండి. అమ్మ జ్యోతి, మమ్మల్ని వదలండి. ఎవరైనా చేసుకునే హక్కు ఉన్నదిరా. ఎందుకు కాదనే హక్కు ఎవడిచ్చాడురా? వదలండి, వదలండిరా, వదలండి. వెరీ వెరీ బ్యాడ్. సిటీ బస్సులు తగలబెట్టండి, ఓకే. గవర్నమెంట్ ఆఫీసులు తగలబెట్టండి, డబుల్ ఓకే. ఒక మంత్రి గారి దిష్టి బొమ్మను తగలబెట్టండి, త్రిపుల్ ఓకే. కానీ ఇలాంటి బ్యూటిఫుల్ బాడీని అసెంబ్లీ ముందు తగలబెట్టడం బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. చెప్పవే. చెడు చూస్తూ చెడు చేస్తూ చెడు వాగుతూ బ్రతికే ఎస్ఐ గారు, సబాష్. ఓ, పౌర హక్కుల సంఘం సెక్రటరీ అరుణ్ గారా? ఇంకా రాలేదేమిటబ్బా అనుకుంటున్నాను. వచ్చేసారా? సారీ, మీ అమ్మని తీసుకురావడం మర్చిపోయాను. ఆమెందుకు? ఆడదాని మార్కెట్ తెలిసిన వాడివి, మీ అమ్మకి ఎంత మార్కెట్ ఉందో చెప్తావని. అరుణ్ గారు, ఇదిగో కోర్ట్ పర్మిషన్. నేను జ్యోతి అమ్మా నాన్నలతో మాట్లాడాలి. వెళ్ళండి. మీ కూతురు మీరెందుకు సజీవ దహనం చేయాలనుకున్నారు? కారణం చెప్పండి. నేను మీ మనిషిగా మీకు సాయం చేయాలని వచ్చాను. మాట్లాడండి. సాయం? వద్దమ్మా, మాకే సాయము వద్దు. అందరూ ఎంతో ప్రేమతో చేసిన సాయానికే మా బతుకులు ఇలా తగలడిపోయినాయి. పోనీ నువ్వు నాకు నిజంగా సాయం చెయ్యాలని వస్తే నా కన్న బిడ్డని చంపే అవకాశం నాకు ఇప్పించు. ఒకే ఒక్క అవకాశం చాలు, ఆ సాయం చాలు. మీరు చచ్చే హక్కు, మీ బిడ్డని మీరు చంపుకునే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? సమాజంలో పరువుగా బతికే అవకాశం లేనప్పుడు చచ్చే హక్కు నాకెందుకు లేదు? నా కన్న కూతుర్ని శిక్షించే హక్కు నాకు లేదని చెప్పడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఒక మనిషి పగతో మరో మనిషి మీద చేసే దుర్మార్గమే హత్య. కానీ ఇక్కడ కన్నవాళ్లే కూతుర్ని హత్య చేయబోయారు. అందుకు కన్న కూతురు కూడా ఒప్పుకుంది. ఇట్స్ అ జెన్యూన్ మర్డర్ విత్ సోషల్ పర్పస్ అండ్ అ పర్పస్ఫుల్ యాక్ట్ కాసింగ్ పీపుల్ టు థింక్. ఇది అవసరమైన హత్య, ఆలోచింపచేసే హత్య అని నా నమ్మకం. హత్య చేసిన వాళ్ళకి మీరు ఉరిశిక్ష వేస్తారు. శత్రువులను చంపిన సైనికులకి మీరు పథకాలు ఇస్తారు. ఉద్యమకారుల్ని పోలీసులు కాల్చి చంపుతారు. ఇవన్నీ చట్టపరమైన హత్యలైనప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపాలని కూడా హత్యలా అవుతుంది. యువర్ ఆనర్. మిస్ అరుణ, ఏమిటి నీ అర్థం లేని వాదన? అర్థం లేని వాదన కాదు మిస్టర్ జస్టిస్. నా వాదనలో ఎంత న్యాయం ఉందో ఇప్పుడే రుజువు చేస్తాను. జ్యోతి, నిన్ను చంపాల్సిన అవసరం నీ కన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది? కన్న బిడ్డని ఏ తల్లిదండ్రులు చంపుకోరు. కానీ నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించారు?
నిన్ను తగలపెట్టే అంత భయంకరమైన ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? నువ్వు చెడు తిరుగులు తిరిగావా? 10 మందిలో వాళ్ళ చెడ్డ పేరు తీసుకొచ్చావా? నువ్వు చెడి వాళ్ళని చంపావు. చచ్చి బ్రతుకుతున్న వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు. లేదు, నేను చెడిపోలేదు, చెడిపోలేదు. అబద్ధానికి గొంతెక్కువ. చెడిపోయిన ప్రతి ఆడది పతివ్రత కన్నా ఎక్కువ నటిస్తుంది, నీలాగే. లేదు, లేదు, నేను అలాంటిదాన్ని కాదు, నేను అలాంటిదాన్ని కాదు. నన్ను నమ్మండి, నేను అలాంటిదాన్ని కాదు. నన్ను నమ్మండి, నమ్మండి, నమ్మండి. తాతై దిద్దిత్తై తాతై దిద్దిత్తై దిద్ దిత్తై దిద్ దిత్తై దిద్ దిత్తై. తాజుం తాజుం, ఈ వేల్టికి చాలమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏం కావాలి బాబు? నా పేరు బోసుబాబు. ప్రాచీన కళ్ళంటే నాకు ప్రాణం. ఆ భావంతోటే బ్రతకాలనే సిద్ధాంతం నాది. 10 రోజులుగా మీరు నేర్పే విధానం చూసి మిమ్మల్ని నా గురువుగా భావించాను. నాకు మీ శిష్యునయ్యే భాగ్యం కల్పిస్తారని. చూడు బాబు, నీ ఉత్సాహాన్ని కాదనలేను, కానీ కాదనకండి, నాలోని కళాజీవిని చంపకండి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రచారం చేయడానికి నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇప్పించండి. ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రమే నాట్యం నేర్పుతారు, మగవాళ్ళకి కాదు. దైవ స్వరూపమైన కళకి ఆడ మగ తేడా ఏమిటి గురుగారు? కళ కళ తప్పి దారి తప్పుతుందేమోనని భయం. అమ్మా, అమ్మా తీసుకో. పూజారి గారు, అతను పేరు బోసుబాబు. రోజూ వచ్చి వెళ్తుంటాడు. చక్కగా పాడతాడు. మంచి గొంతు. మంచి గొంతున్న వాళ్లకు మంచి మనస్సు కూడా ఉంటుందంటారు. వేసుకున్న డ్రెస్సు ఈ కాలందైనా మనిషి మాత్రం భక్త రామదాసు కాలం నాటివాడు. ఎవరిదై ఉంటుంది? పూజారి గారు, ఆ? ఈ సంచి. అరేరే, ఆ కుర్రాడిది మర్చిపోయినట్టున్నాడు. కాస్త అతనికి ఇయ్యమ్మా. సరే.